సో హాయ్ ఫ్రెండ్స్, ఫైనలీ బిగ్ బాస్ సీజన్ అయితే పూర్తి అయిపోయిందండి. బిగ్ బాస్ సీజన్ ఏం సంబంధించి నా నుంచి వస్తున్న లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. సో కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్ పడాల. చాలా బాగా అంటే చాలా బాగా బయట నువ్వు హౌస్లో ఏం అడగకపోయినా పర్లేదు, కానీ బయట నీ పిఆర్స్ అండ్ నీ రివ్యూవర్స్, స్పెషల్గా నీ రివ్యూవర్సే ఒక నలుగురు ఉన్నారు. వాళ్ళు చాలా బాగా గేమ్ ఆడి ఆన్సర్ మంచిగా మ్యానిపులేట్ చేసి గొర్రెలని చేసి ఫైనల్గా అయితే మిమ్మల్ని విన్నర్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్ పడాల. నేను ఎందుకు ఇంత హార్ష్గా చెప్తున్నానంటే అది ప్రూవ్ అవుతుంది కాబట్టి. మీరే వెళ్ళి స్వయంగా రివ్యూవర్ని కలిసిన తర్వాత ఇంకా అది ప్రీ ప్లాన్ కాకపోతే ఇంకేమంటారు. ఒకవేళ మీరు కలవకపోయిన ఉంటే సరేలే ఏముందిలే తన ఒపీనియన్ అని చెప్పి లైట్ తీసుకుంది. బట్ మీరు ఎప్పుడైతే వెళ్ళి కలిసారో మీ ట్రోఫీ తీసుకెళ్ళి ఆమె చేతిలో పెట్టేశారో అప్పుడే క్లియర్గా అర్థమైపోయింది ఇట్స్ ప్రీ ప్లాన్ జరిగిన ఒక సింపతి డ్రామాని బాగా అర్థమైంది. సో ఫైనలీ బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ టీం వాళ్ళు మాత్రం జై జవాన్ జై కిసాన్ అనే ఒక ట్యాగ్ లైన్కి అయితే జస్టిఫై చేశారు. సీజన్ 7లో కళ్యాణ్ మన పల్లవి ప్రశాంత్, సీజన్ 9లో కళ్యాణ్ పడాల. సో నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా వస్తే కనుక మంచి ట్యాగ్ పెట్టుకోండి, మంచి సింపతి గేమ్ పెట్టుకోండి, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి, అన్ని కూడా చూసే జనాలందరికీ కూడా సింపతి క్రియేట్ అయ్యేలాగా పెట్టుకొని రండి. ఇది నేను చెప్పే సజెషన్ అండి. ఎవరైనా సరే ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ అగ్నిపక్ష సీజన్ 2 ఉంది, మీకంటూ ఒక కార్డు లేకపోతే రాకండి. మీకంటూ ఒక మంచి కార్డు పెట్టుకొని మీకంటూ ఒక సింపతి డ్రామా అన్నిటికీ మించి మీరు వెళ్ళే ముందే ఉన్న ఆ టాప్ ఇద్దరు రివ్యూవర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు ఆ అక్క ప్లేస్ ఇంకొక పర్సన్ సోదిరెడ్డి ఉన్నారు కదా, అతని దగ్గరికి వెళ్ళి టిప్స్ తీసుకొని మేము హౌస్లో ఏమీ ఆడడం, కాకపోతే మీరు బయట కానీ మీరు మాత్రం బయట మా భజన బాగా చేయాలి, మేము తుమ్మినా దగ్గర మీరు చాలా మంచిగా భజన చేయాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు బాగా మాట్లాడుకొని అగ్నిపక్ష సీజన్ 2కి వెళ్ళండి. ఇక పోతే సెలబ్రిటీస్ దయచేసి బిగ్ బాస్ హౌస్కి దూరంగా ఉండండి. ఇది నేను మీకు ఇస్తున్న మంచి సలహా. ఈ నా వీడియో నా చిన్న ఛానల్ అయినప్పుడు కూడా మీకు కనుక పాసిబుల్ ఉంటే దీన్ని షేర్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. అనడం కాదు సార్ బిగ్ బాస్కి రావకూడదు సెలబ్రిటీస్ అనడం కాదు, మీరు షేర్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సెలబ్రిటీస్కి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, వీలైతే హైప్ ఇవ్వండి. నేను ఏ రోజు ఇవన్నీ అడగలేదు, బట్ ఈ రోజు అడుగుతున్నా. సెలబ్రిటీస్ మీరు ఎవరు కూడా బిగ్ బాస్ హౌస్కి రాకండి. ఎస్పెషల్లీ ఫీమేల్ లేడీ సెలబ్రిటీస్ అస్సలు ఫీమేల్ అనే లేడీ అని ఒకటే కదా. సో ఫీమేల్ సెలబ్రిటీస్ అస్సలు బిగ్ బాస్ హౌస్కి రాకండి. ఇక్కడికి వస్తే మీ మీద నెగిటివ్ ప్రోమోస్ కట్ చేస్తారు, టీఆర్పీ కోసం మిమ్మల్ని వాడుకుంటారు. కమెడియన్స్, ఎంటర్టైనర్స్ మీరు హౌస్లోకి రాకండి. మీరు గనక వస్తే మీ నుంచి ఎంత కంటెంట్ రావాలి అంత కంటెంట్ రాబట్టుకుంటారు. కానీ మీకు న్యాయం అనేది జరగదు ఈ బిగ్ బాస్ హౌస్లో. మీరు ఎంత ఎంటర్టైన్మెంట్ చేసినా, బిగ్ బాస్ కోసం మీరు ప్రాణం పెట్టి వాళ్ళ టీఆర్పీ కోసం మీరు ఎన్ని చేసినా సరే ఫైనల్గా మీరు జోకర్ లైఫ్ బయటకు రావాల్సిందే తప్ప మీకు ఎలాంటి గుర్తింపు ఉండదు ఈ బిగ్ బాస్ హౌస్లో. లేడీ సెలబ్రిటీస్ అస్సలు రాకండి. మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, మీ ఫేమ్ని డిఫేమ్ చేస్తారు, మీ మీద నెగిటివ్ ప్రోమోస్ కట్ చేస్తారు. మీరు ఏడ్చినా కూడా మీ కన్నీళ్ళకు కూడా వాల్యూ ఉండదు ఈ బిగ్ బాస్ హౌస్లో. అదే ఒక కామనర్ ఏడిస్తే స్వయంగా హోస్ట్ నాగార్జున గారే కన్నీళ్ళు అనేవి చాలా స్ట్రెంత్ అండి, చాలా ఎమోషన్స్ అని చెప్పి స్టేట్మెంట్లు పాస్ చేస్తారు. అదే ఒక ఫీమేల్ కంటెస్టెంట్ ఏడిస్తే మాత్రం నీ సీరియల్ యాక్టింగ్ ఇక్కడ ఆపు, ఇక్కడ ఏడవకు అని చెప్తారు. అలా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. వాళ్ళ కంటెంట్ కోసం, వాళ్ళ యొక్క టీఆర్పీ కోసం మీ మీద నెగిటివ్ ప్రోమోలు కట్ చేస్తారు, మిమ్మల్ని డీగ్రేడ్ చేస్తారు, అన్ని చేసి మిమ్మల్ని బయటకు పంపిస్తారు. ఎందుకురా బాబు మేము ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చామని చెప్తారు. మీ దాకా వెళ్ళదు, మీ ఫ్యామిలీస్ దాకా వెళ్తుంది. మీ ఫ్యామిలీ కూడా ఎందుకు డ్రాక్ చేస్తారు, మిమ్మల్ని ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అంటారు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సీజన్ 7లో తెలిసిపోయింది, సీజన్ 9లో తెలిసిపోయింది, బిగ్ బాస్ హౌస్ అనేది సెలబ్రిటీస్కి బెస్ట్ అనేది కాదు. మీరేదో వాళ్ళు పేమెంట్ ఇస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత దానికి మించిన నెగిటివిటీ మీరు మూట కట్టుకోవాల్సిందే. మీరు హౌస్లో జెన్యున్గానే ఉంటారు, మీరు ఏదో చేద్దామనే వస్తారు, కానీ హౌస్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేసినా సరే, మీరు ఎంత మంచి చేద్దామనుకున్నా మీకు బిగ్ బాస్ హౌస్లో ఆ మంచి చూపించరు. మిమ్మల్ని నెగిటివ్గానే పోర్ట్రే చేస్తారు. మీరు తుమ్మినా దగ్గినా మీరు ఏం చేసినా సరే అది నెగిటివే. అది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒకరితో మాట్లాడినా కూడా మీ అవసరం కోసం మాట్లాడని చెప్పి స్టాంపులు వేస్తారు. కాబట్టి సెలబ్రిటీస్ ఎవరు బిగ్ బాస్ హౌస్కి రాకండి. ఇది నా ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. లేదురా నీకేంద్ర స్వామి మేము వస్తాం, మాకు మంచి అమౌంట్ ఇస్తారంటే రండి, తప్పేం లేదు. మళ్ళీ నేనే మీకు సమాధానం. రండి, మీ ఫేమ్ని మీరే డిఫేమ్ చేసుకోండి, మీ క్యారెక్టర్ అసోసియేషన్ని 10 మందిలో పెట్టుకొని మీరు ఇలా అని చెప్పి మీ మీద స్టాంప్ వేస్తారు. ఎస్పెషల్లీ నాన్ తెలుగు పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక బిగ్ బాస్ హౌస్కి రాకండి, పూర్తిగా దూరం అయిపోండి. మీకు సీరియల్లో క్రేజ్ ఉంది, సో బిగ్ బాస్ హౌస్కి వద్దాం అనుకుంటే అది ఇంకా దారుణం. నాన్ తెలుగు పర్సన్స్ అయితే అస్సలు రాకండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి తీసుకోరు కూడా బిగ్ బాస్ హౌస్ వాళ్ళు, బిగ్ బాస్ టీం వాళ్ళు. బట్ ఒకరు తీసుకున్నా సరే మీరు రాకండి. ఇక్కడ కులం, మతం అన్ని రాజ్యం వెళ్తున్నాయి. ఇక్కడ అన్నింటికి రాజ్యం వెళ్తుంది. ఇక్కడ వాళ్ళు దారుణంగా దిగజారిపోయారు. కాబట్టి మీరు రాకపోవడమే చాలా 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 మంచిది. బిగ్ బాస్ హౌస్ అనేది సెలబ్రిటీస్కి ఇక్కడ నుంచి స్థానం లేదు, రాకండి. ఇది నా ఒపీనియన్. ఇక్కడికి వస్తే కనుక మిమ్మల్ని చాలా డిగ్రేడ్ చేసి పంపిస్తారు.
ఇక్కడ ఓకే నాకున్న ఇన్ఫర్మ్ ప్రకారం ఏంటంటే ఇక్కడ నుంచి బిగ్ బాస్ అనేది కామనర్స్ కి మాత్రమే ప్లేస్ ఉంటుంది, సెలబ్రిటీస్ చాలా తక్కువ మందిని తీసుకుంటారని చెప్పి ఒక బజ్ అయితే ఉంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇంకా చాలా మంచిది, అందరు కామనర్స్ వస్తే ఇంకా మంచిది. ఈ సింపతి కార్డ్స్, అరే వాడు కామనర్ రా, వాడికి సపోర్ట్ చేద్దాం, వాడికి ఈ బ్యాక్గ్రౌండ్ ఇది కాకుండా అట్లీస్ట్ మొత్తం మంది కామనర్స్ ఉన్నాడు అందులో ఎవరినో కొన్ని తెలుసుకుంటాం. అంతేగాని ఈ సెలబ్రిటీస్ని 14 మందిని తీసుకొని ఇద్దరిని కామనర్స్ని తీసుకుంటే ఆ కామనర్స్ వైపు ఆడియన్స్ వెళ్తున్నారు, ఆడియన్స్ని గొర్రెలు చేస్తున్నారు, మ్యానిపులేట్ చేయడానికి బయట కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు రివ్యూవర్సే పిఆర్గా మరి వాళ్ళకి సంబంధించి భజన చేస్తారు. ఈ ఆడియన్స్ కూడా గొర్రెల్లాగా వాళ్ళకి, నేను అందరూ అన్నట్లే మళ్ళీ ఫీల్ అవ్వకండి, అందరూ కొంతమంది ఆడియన్స్ కూడా గొర్రెల్లాగా మ్యానిపులేట్ అయిపోయి వాళ్ళకి ఓట్లు ఇస్తారు. అంతేగాని వాళ్ళు హౌస్లో ఏం ఆడారు, ఎలా ఆడారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఇవేమీ పట్టించుకోరు. 4 రీల్స్ చూసినామా, రివ్యూవర్ ఏం చెప్పాడో చూసినామా, పోయి ఓట్లు వేసాం అంతేగాని వాళ్ళు ఏడారు. డిమాండ్ పవన్ లాంటి కంటెస్టెంట్ గెలవాలి, బట్ ఎందుకు గెలవలేకపోయాడు, ఆయనకు స్ట్రాంగ్ పిఆర్ లేకపోవడం, ఆయనకంటూ రివ్యూవర్స్ ఎవరు లేకపోవడం. రివ్యూవర్సే పిఆర్గా మారి డిమాండ్ పవన్ కోటేయమని అంటున్నారు అంటే అర్థం చేసుకోండి మీరు ఎంత ఏ రేంజ్లో ఉందో. ఒక రివ్యూవర్ సారీ అసలు ఆమె రివ్యూవర్ కాదు, మర్చిపోండి, పిఆర్గా మారిపోయి డిమాండ్ పవన్ కోటేయకని చెప్పారు అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉందో బిగ్ బాస్ హౌస్ అనేది. కాబట్టి రాకండి, ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీ సెలబ్రిటీస్ అనేది రాకండి. ఇంకా డే బై డే ఇంకా సీజన్స్ పోతున్న కొద్ది సెలబ్రిటీస్కి ఇంకా దారుణమైన అవమానాలు, అన్యాయాలు అన్నీ జరుగుతాయి. దాన్ని క్వశ్చన్ చేయడానికి కూడా ఏ ఒక్కడు ముందుకు రాడు. ఎందుకు రావాలి, ఇట్స్ ఎంటర్టైన్మెంట్ షో, చూసి వెళ్ళిపెడతాం. ఇంత మంచిగా చెప్తున్నారు కదా రాకండి, అయినా మీరు డబ్బుల కోసం వచ్చి మళ్ళీ బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగిందని మమ్మల్ని పట్టించుకోవాలంటే అసలు మిమ్మల్ని ఎవరు రమ్మంటున్నాడు, మిమ్మల్ని రమ్మని ఎవరు బతిమలాడట్లేదు. సో రాకండి, ఇది ఇట్స్ ఏ కామనర్ షో. బిగ్ బాస్ అనేది కామనర్ షోగా వెళ్ళిపోనివ్వండి అంతే. ఇంకా ఓకే కామర్స్ అందరినీ తీసుకోండి, కామర్స్లో ఎవరొకరు కొట్టుకుంటారు, అందులో బయటకు వచ్చి ఒకరు విన్ అవుతారు. ఫైన్, ఇక్కడికైతే ఓకే సెలబ్రిటీస్ అందరూ దూరంగా ఉండండి. ఎస్పెషల్లీ ఎంటర్టైనర్స్ రాకండి. ఇమ్మాన్యుయల్ ఇచ్చినంత ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ సీజన్ ఈ 9 సీజన్స్ ఎవరు ఇవ్వలేదు. ఈ డిజర్వ్ ఫర్ విన్నర్, బట్ ఎందుకు అవ్వలేదు ఆడియన్స్ కూడా నేను బ్లేమ్ చేస్తా. మీరు అంత ఫీల్ అవుతున్న పర్సన్స్ ఆయనకు ఎందుకు కొట్టేయలేదు, ఆయన విన్నర్ని చేయించచ్చు కదా, ఎందుకు చేయించలేదు. అసలు ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 9 గెలిచింది, అంత రన్ అయినంత టీఆర్పీ ఎవరి వల్ల, సంజన, ఇమ్మానియల్, తనుజ కదా, వీళ్ళు కదా కంటెంట్ ఇచ్చింది. 14వ వారంలో కంటెంట్ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ కంటెస్టెంట్స్ తనుజ. నాకెందుకులే అని చెప్పి ఖాళీగా సోఫాలో కూర్చోలేదు. ఖాళీగా సోఫాలో కూర్చున్న పర్సన్కి ఏమో విన్నర్ ట్రోఫీ ఇచ్చారు. కంటెంట్ ఇచ్చి టీఆర్పీకి హెల్ప్ చేసిన పర్సన్స్ ఎవరు, ఇమ్మానియల్, సంజన, తనుజ కదా, వీళ్ళకి కదా అసలు ట్రోఫీలు టాప్ 3లో ఉండాల్సింది. బట్ ఏం చేస్తాం, బ్యాడ్ లక్. సో అందుకే రాకండి, వాళ్ళకు మీకు టీఆర్పీ కోసం వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటారు. సో రాకండి, అది మీ కర్మ. లేదు మేము వస్తాం, మాకు రెమ్యునేషన్ ఎక్కువ వస్తుందంటే మీ కర్మ, మీరు రండి, ఏం చేసేది ఏం లేదు. సో గుర్తుపెట్టుకొని సెలబ్రిటీస్ రాకండి. ఇకపోతే ఒక బజ్ ఉంది, ఇది నిజమని నేను చెప్పాను. స్టార్ మాకి అండ్ ప్రొడక్షన్ హౌస్కి చిన్న ఇష్యూ జరిగింది. సో అందుకే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళేమో అంటే బిగ్ బాస్ ప్రొడక్షన్ అంటే చాలా మంది ఏంటంటారు, ప్రొడక్షన్ మీన్స్ బిగ్ బాస్ టీం వాళ్ళు వేరు, స్టార్ మా వాళ్ళు వేరు. బిగ్ బాస్ టీం వాళ్ళు షో అంతా రన్ చేసి అది స్టార్ మాకు వాళ్ళకి ఇస్తే స్టార్ మా వాళ్ళు టెలికాస్ట్ చేసుకుంటారు. ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్, ఒక అగ్రిమెంట్ అని ఉంటుంది. సో ఇది ఇక్కడ. సో ప్రొడక్షన్ అంటే బిగ్ బాస్ టీం వాళ్ళు. సో వీళ్ళకి ఉన్న స్టార్ మా వాళ్ళకి చిన్న ఇష్యూ జరిగింది అని బజ్ వస్తుంది, నాకు తెలీదు, బట్ జరుగుతున్న బజ్ గురించి మాత్రమే చెప్తున్నాను. సో ఇద్దరి మధ్య ఇష్యూ జరిగింది. ప్రొడక్షన్ వాళ్ళు ఏమన్నారు అంటే కళ్యాణ్ విన్నర్ చేస్తామని, బట్ స్టార్ మా వాళ్ళు మాత్రం ఓట్ల ప్రకారం తనుజకి ఎక్కువ ఎడ్జ్ ఉంది కాబట్టి తనుజని విన్నర్ చేస్తామని చెప్పి స్టార్ మా అన్నారంట. కాకపోతే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు లేదు కళ్యాణ్ విన్నర్ చేస్తే మాకు అగ్నిపరీక్ష సీజన్ 2 అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, కామన్ మ్యాన్స్ ఎక్కువ మంది అప్లికేషన్స్ వస్తాయి అని చెప్పేసి అగ్నిపరీక్ష షోకే మనం ముందు అగ్నిపరీక్ష షో విట్ అవ్వాలంటే మనం కామర్స్ నుంచే వెళ్ళిపోదాం అని చెప్పేసి ఓట్లతో మాకు సంబంధం లేదని చెప్పి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళేమో కళ్యాణ్ విన్నర్ చేయించారు. స్టార్ మా వాళ్ళు లేదు తనుజకు ఓట్లు వచ్చాయి కాబట్టి సో తనుజను విన్నర్ చేద్దామని చెప్పి స్టార్ మా వాళ్ళు అన్నారంట, నాకు తెలియదు. అయితే ఇక్కడ నాకు వీళ్ళు చెప్పిన బజ్ ప్రకారం నాకేం అర్థమైందంటే సింపుల్ థింగ్ అని వాళ్ళ సెల్ఫిష్నెస్ చూసుకున్నారు. ఇక్కడ మీరేం స్టార్ మా వాళ్ళకి తనుజ మీద ప్రేమ ఉందని మీరు అనుకోకండి, నేను చెప్తా ఏం జరుగుతుంది, ఏం అయి ఉంటుంది అన్నది కూడా. సో ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఎలా చూస్తారంటే బిగ్ బాస్కి లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్గా కామన్ ఆడియన్స్ అగ్నిపరీక్ష సీజన్ లాంటివి విన్ అవ్వాలి అనుకుంటే సో ఇలాంటి కాంబినేషన్ ఎంకరేజ్ చేయాలి కాబట్టి వాళ్ళు కళ్యాణ్ వైపు వెళ్ళి ఉంటారు. స్టార్ మా వాళ్ళు తనుజ కోసం ఎందుకు చూసారంటే తనుజ కనుక గెలిస్తే తనకు సీరియల్స్లో ఎక్కువ ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు ఎంత లేదన్నా తనుజ కేవలం 1 year బాండ్ మాత్రమే రాస్తుంది, ఏ సీరియల్స్ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ లేవు. ఒకవేళ గెలిచిందంటే మాత్రం స్టార్ మాలో దగ్గర ఒక 2-3 సీరియల్స్ యాక్సెప్ట్ చేసినా కూడా దాదాపు 10 years గ్రోత్ ఉంటుంది స్టార్ మా వాళ్ళకి. సో సీరియల్స్ అనేవి 10 years 3 years 5 years అలా రన్ అవుతాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ రేటింగ్ వస్తుంది. ఒక విన్నర్ ఒక సీరియల్లో చేస్తున్నాడంటే చాలా రేటింగ్ వస్తుంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ గెలిచిన వాళ్ళు ఎవరు కూడా స్టార్ మా ఛానల్లో సీరియల్గా లేరు. సో ఈమెను అలా సీరియల్గా వాడుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకు స్కెచ్ చేశారు. అంటే బిగ్ బాస్ అనేది ఒక 1 year వరకు టీఆర్పీ చూసుకుంటే స్టార్ మా వాళ్ళకి తనుజ గెలిస్తే దాదాపు 10 years పాటు ఆ రేటింగ్ అనేది కొంత ఇంపాక్ట్ చూపిస్తారు. సో వాళ్ళు అలా అనుకున్నారు, కానీ వాళ్ళ మాట కాకుండా ఇటు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కళ్యాణ్ విన్నర్ చేశారని నేను అనుకుంటున్నా. ఇది బజ్ ప్రకారమే చెప్పాను, ఇది నా ఇండివిజువల్ ఒపీనియన్ కాదండి. అరే నువ్వు కూడా అదే చెప్తాను కాదు, ఇది జరిగిన బజ్ సోషల్ మీడియా బజ్ ప్రకారమే చెప్పండి. ఇది కూడా నన్ను చాలా మంది అడిగారు కాబట్టి. ఇకపోతే
నెక్స్ట్ మీ ఛానల్లో ఏముంటుందని చాలామంది అడుగుతుంది, ఐపీఎల్కి సంబంధించిన లైవ్ డిస్కషన్స్ ఉంటాయి. ఐపీఎల్ అని ఇప్పుడు ఫిబ్రవరిలో జరుగుతున్న T20 వరల్డ్ కప్ సంబంధించి కూడా డిస్కషన్స్ ఉంటాయండి. రండి, బాల్ టు బాల్ మాట్లాడుకుందాం, మీ ఫేవరెట్ ప్లేయర్ గురించి కూడా మాట్లాడుకుందామండి ఐపీఎల్కి సంబంధించి. సో రండి, జాయిన్ అవ్వండి, మీ యొక్క ఒపీనియన్ కూడా షేర్ చేయండి. అందులో ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసి నాకు నా ఛానల్లో నా లైవ్ డిస్కషన్ సంబంధించి సపోర్ట్ చేసిన నా ప్యానల్ మెంబర్స్ అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరి గురించి అనే కాదు, నాకు గుర్తున్న పేర్లు చెప్తాను. ఎవరి పేర్లైనా మర్చిపోతే కనుక సారీ అండి. సతీష్ అన్న, మదన్న, సురేంద్ర అన్న, స్వాతికృష్ణ మేడం, బిందు గారు, మీనా గారు, నాగరాజ్ అన్న, సర్వాణి మేడం, భాగ్యలక్ష్మి మేడం, పద్మ గారు, ఇంకా రమేష్ అన్న, మహేష్ అన్న, ఇంకెవరి పేర్లైనా మర్చిపోతే సార్ అండి. రావెల్ల నందిత మేడంకి, అలాగే మమతా గారికి, సాఫ్టీ మేడంకి, ఇంకెవరి పేర్లైనా మర్చిపోతే సారీ అండి, క్షమించండి. పద్మావతి మేడంకి కూడా అందరికీ ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే కనుక సారీ అండి. అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి. మీరు ప్యానెల్లో జాయిన్ అయ్యి మాట్లాడడం వల్లే నేను ఈ సీజన్లో అనుకున్నకంతకన్నా ఎక్కువ సక్సెస్ అయ్యాను. నాకు ఫైనాన్షియల్ కూడా కొంతవరకు, నేను ఏం సూపర్ డూపర్ అని కానీ, బట్ లాస్ట్ సీజన్తో పోల్చుకుంటే చాలా వరకు అయితే చాలా మీరు సూపర్ చాట్లు వేసి నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరి పేర్లైనా మర్చిపోదానికి క్షమించండి. నాకు తెలిసిన అందరి పేర్లు చెప్పని అనుకుంటే, ఒకవేళ తెలియక అంటే వీడియో చేస్తున్నప్పుడు ఎవరైనా పేరు నా మైండ్లోకి రాకపోతే క్షమించండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవరి వన్కి. మళ్ళీ నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ సీజన్ 10కి కలుద్దామండి. ఈ లోపు మన ఛానల్లో క్రికెట్ సంబంధించినవి ఉంటాయండి. థ్యాంక్ యూ, బాయ్.